హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోకి ముందుకు వచ్చానండి. ఈరోజు కూడా ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నా అండి. 2 శారీస్ అనమాట. ఒక శారీని ఒక లాంగ్ ఫ్రాక్, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న లాంగ్ ఫ్రాక్ అండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ఇదంతా ఆర్గాంజా టిష్యూ అండి. టిష్యూ క్లాత్తో కుట్టారు శారీనే తీసుకొని ఇలా కన్వర్ట్ చేశారనమాట. కానీ ఇలా హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ ఇవ్వలేదు. లైనింగ్ ఇవ్వకుంటే ఇది వచ్చేసి టిష్యూ చినిగే ప్రమాదం ఉంటుందండి. టైట్గా వేసుకుంటే ఇది ఒక్కటి మైనస్ అనిపిస్తుంది దీంట్లో. కింద బార్డర్ వచ్చేసి ఇలా ఇస్తారు చూడండి. సూపర్తో ఉందండి. శారీకి ఎంత కింద ఎలా ఉంటుందో దీనికి కూడా సేమ్ అలాగే ఇచ్చారు. శారీనే దీన్ని తీసుకొని లాంగ్ ఫ్రాక్ కన్వర్ట్ చేశారనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. వీటికైతే కప్స్ ఇచ్చారండి. కప్స్ లేకుండా ఇంకా చాలా బాగుంటాయి. కప్స్ ఇచ్చారు, వేసుకున్నప్పుడు ఇలా ఎత్తుకొని ఉంటుంది. అసలు నచ్చదు. ఈ కప్స్ మనకు కావాలనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ సైడ్కి ఒక కుట్టు తీసేసుకొని రిమూవ్ చేసేస్తానంటే అయిపోతుంది. సూపర్తో ఉంది. ఇక్కడ అక్కడక్కడ ఇవి పోట్లీ బటన్స్ ఇచ్చారు చూడండి. ఫ్రాక్ అంతా ఇలా ఉంటుందండి. కొంచెం క్లాత్, లైనింగ్ క్లాత్ అనేది తక్కువగానే ఇచ్చినారండి. పొడవు వచ్చేసి చూడండి. ఇదంతా ఫ్రాక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఫ్లవర్స్ ఇలా వచ్చాయి చూడండి. ఇదంతా టిష్యూ షైనింగ్ వస్తుంది చూడండి. మనం నైట్ టైం కానీ పార్టీలకు అట్లా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఫంక్షన్స్కి వేసుకుని వెళ్ళడానికి కూడా సూపర్తో ఉంటుందండి. చాలా బాగుంది. కింద వచ్చేసి క్యాన్వా ఇచ్చారు చూడండి. లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ఇలా ఇచ్చారనమాట. నేను వేసుకున్నప్పుడు ఫుల్గా కనిపిస్తుంది చూడండి. లోపల లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ ఇచ్చారండి. చూడండి, పాలిస్టర్ క్లాత్ ఇచ్చారు. క్లాత్ అయితే చాలా బాగుందండి. పాలిస్టర్ క్లాత్ ఇట్లా పట్టుకుంటేనే చాలా స్మూత్గా ఉంది. మనం వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది టిష్యూ క్లాత్ కాబట్టి ఇది రఫ్గా ఉండి మళ్ళీ ఇది రఫ్గా ఉంది అనుకో, మనం వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి ఈ క్లాత్ చాలా స్మూత్గా ఉంది. మంచి క్లాత్ ఇచ్చారు. ఇందులో 4 కలర్స్ ఏమో అవైలబుల్ ఉన్నాయి. నాకు ఈ కలర్ లేదన్నట్టు నేను పెట్టాను అనమాట. బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి బఫ్ ఏం కాదండి, మామూలుగా స్లీవ్లెస్ ఇచ్చారు. మామూలుగానే ఇచ్చారు. బఫ్ అయితే ఏమి ఇవ్వలేదు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. మనకు వచ్చేసి వేసుకునే వరకు ఇక్కడికి వస్తాయండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ ఇచ్చారండి. ఫ్రంట్ రౌండ్, బ్యాక్ ఇలా రౌండ్ ఇచ్చారు. మనకు కట్టుకోవడానికి టెసెల్స్ ఇచ్చారు చూడండి. టెసెల్స్ కూడా ఇలా ఇచ్చారు చూడండి. టెసెల్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు అన్నమాట. సూపర్తో ఉన్నాయి కదా. అంతా ఇలాగే ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది డ్రెస్ అంతా ఇలా ఉంటుంది. నేను చూపించలేకపోతున్నాను, అందుకని ఇలా చూపిస్తున్నాను. గోల్ అయితే బాగానే ఉందండి. మరి అంత చిన్నగా అయితే ఏం లేదు, పెద్ద చూడండి. ఇలా ఇంత ఉంది అనమాట. గోల్ వచ్చేసి ఇంత ఉంది. 2 మీటర్స్ ఈజీగా ఉందండి. గోల్ వచ్చేసి బార్డర్ అంతా ఇలా ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. అంత డిజైన్ అంతా ఇలా ఉంటుంది. లీఫ్ వచ్చి ఇలా వాటిపైన మధ్యలో చుక్కలాగా వచ్చింది కదా, అది వచ్చేసి రెడ్ కలర్ అండి. పైన వచ్చేసి బ్లూ కలర్ వచ్చాయి. సూపర్తో ఉందండి. కింద అయితే ఇదంతా డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా నచ్చితే తీసుకోండి. పార్టీలకి అయితే చాలా బాగుంటుందండి. గ్రాండ్గా కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది. షైనింగ్ ఉంది కాబట్టి క్లాత్ బాగా కనిపిస్తుంది. డే టైం కన్నా ఇంకా నైట్ టైం బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా షైనింగ్ ఎలా ఉంది అంటే. టిష్యూ క్లాత్ అంటే తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏంటనేది. అలాగే ఈ శారీ అండి. ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి. ప్యారెట్ గ్రీన్ పైన, అంటే ప్యారెట్ గ్రీన్ అంటే లైట్ ప్యారెట్ గ్రీన్. మనం ఆకు లేత ఆకులు వస్తే ఎలా ఉంటే అలా ఉందండి. ఆ పైన మెరూన్ రెడ్ వచ్చింది కాబట్టి సూపర్తో ఉంది. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. సూపర్తో ఉందండి. ఇది కళ్యాణి కాటన్ శారీస్ అని కూడా అంటారండి వీటిని. అంటే అందులోనే కొంచెం ఇది ఒక మోడల్ అనమాట. లేదంటే నారాయణపేట శారీస్ ఇలా. ఈ శారీస్ అయితే చాలా స్మూత్గా ఉంటాయండి, కంఫర్టబుల్గా ఉంటాయి. మనం కట్టుకున్న ఎక్కడికైనా వెళ్ళడానికైనా. వీటికి బ్లౌజ్ ఎలా వచ్చిందో, కొంగు ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి, పైన బార్డర్ వచ్చేసి అంత స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి కొంగు అండి. కొంగు ఇలాగే వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలరే వస్తుందండి.
గ్రీన్ పైన మనకు మెరూన్ రెడ్ తీసుకున్నారు కాబట్టి కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది అనమాట. శారీ బుట్టి అంతా ఇలా ఎక్కువగానే ఇచ్చారు చూడండి. కొంగుకి వచ్చేసి బుట్టి అంతా ఎక్కువగానే ఇచ్చారు. సూపర్తో ఉంది. శారీ కట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇలా వేసుకుంటేనే తెలుస్తుంది కదా శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. బాగా వెలివేట్ అవుతుంది చూడండి. సూపర్తో ఉంటుంది. మనం కట్టుకుంటే అప్పుడే మన స్కిన్కి సెట్ అవుతుందా లేదా అని కూడా తెలుస్తుంది. కింద పైన సేమ్ ఇదే బార్డర్ ఉంటుంది. వీటిపైన కూడా మీకు డిజైన్ ఇచ్చారు చూడండి. కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కెమెరా క్యాచ్ చేస్తుందో లేదో చూడండి. ఇక్కడ అక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది బుట్టి. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇలా పెట్టినప్పుడు కనిపిస్తుంది చూడండి. సూపర్తో ఉంది. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. స్మూత్గా ఉందండి. మనం దీన్ని తీసుకొని లాంగ్ ఫ్రాక్ అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. సూపర్తో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. బుట్టీస్ అయితే వీటికి తక్కువగా ఇస్తారు చూడండి. సేమ్ బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. ఇలా వస్తుంది చూడండి. బ్లౌజ్ అంతా కింద పైన ఇలా వస్తుంది. మనం ఈ బార్డర్ని హ్యాండ్స్కి వేసుకొని ఇదే కుట్టుకున్నామని సూపర్తో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ బఫ్ పెట్టించుకొని ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నామని కూడా సూపర్తో ఉంటుంది. శారీ అయితే చాలా బాగుంది. ఇంకా ఎక్కువ శారీ అయితే ఎక్కువ ఏం చూపించలేదండి. ఎందుకంటే ఇలాంటి శారీస్ని ఒక 3 times 4 times తెప్పించాను. అందుకని ఇంకా వీటి గురించి ఏమి ఎక్కువ ఏం చెప్పలేదు. అలాగే ఒక జ్యువెలరీ సెట్ అండి. ఇది కూడా కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. ఇది ఎట్లా తెప్పించాను కదా అన్నట్టు చూపిస్తున్నాను. వీటికి కమ్మలు కూడా వచ్చాయి చూడండి. కమ్మలు కూడా చాలా చాలా బాగున్నాయండి. క్యూట్గా ఉన్నాయి కమ్మలు. ఇలా కింద యాల్బడేకి కూడా ఇలా చైన్ ఈ మూవలు వచ్చాయి చూడండి. వెనకాల వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ అండి. కమ్మలు అయితే చాలా బాగున్నాయండి. చూడండి కమ్మలు వచ్చేసి ఇలా వస్తాయండి. సూపర్తో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా కమ్మలు. పెట్టుకుని కూడా బాగుంటాయండి. ఇందులోకి నెక్ సెట్ కూడా చాలా చాలా బాగుంది చూడండి. కనిపిస్తుంది నెక్ అయితే బాగుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ వచ్చింది, ఇక్కడ పింక్ వచ్చిందండి. ఇది కూడా పింక్ కలరే అండి. మీకు రెడ్ అనిపిస్తుంది చూడండి. ఇక్కడ దగ్గర నుంచి ఈ స్టోన్స్ అన్నీ కూడా వైట్ స్టోన్స్ అండి. సూపర్తో ఉన్నాయి. స్టోన్స్ కూడా మంచి క్వాలిటీతో ఉందండి. దీనికి పెట్టిన కాస్ట్ చాలా చాలా తక్కువ అండి. 200 బిలోనే ఉందన్నమాట కాస్ట్ అయితే. సూపర్తో ఉంది. చైన్ వచ్చేసి మనకి ఎవరికైనా సెట్ అవుతుంది. మనకైనా సెట్ అవుతుంది, పిల్లలకైనా సెట్ అవుతుంది, ఎవరికైనా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. బాగుంది కదా, చాలా చాలా బాగుందండి. మ్యాట్ ఫినిషింగే కానీ ఎంత రెడ్డీస్ అయితే ఏం లేదండి. అసలు పెట్టుకుంటే గోల్డ్ దానిలాగా కనిపిస్తుంది. చాలా బాగుంటాయి. ఈ చౌకర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. చిన్నపిల్లలకైనా మనకైనా ఎవరికైనా బాగుంటాయి. కింద ఈ మువ్వలు కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి. చైన్ కూడా మనకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి చాలానే ఇచ్చారు. మనం ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఇట్లా హ్యాండ్స్ కూడా పెట్టచ్చు. 2 సెట్ ఆఫ్ 2 తీసుకొని ఇట్లా హ్యాండ్స్కి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుందండి. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. దీన్ని నేను మరీ చెప్తున్నాను అనుకోద్దండి. చాలా బాగుంది కాబట్టి కాస్ట్ వర్త్ బట్టి చెప్తున్నాను. మరి నా వీడియో నచ్చింది అనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక మంచి వీడియో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే మరి బాయ్.